బియ్యం కడిగిన వెంటనే అన్నం వండుతున్నారా? అయితే మీరు ఈ పోషకాలన్నీ కూడా కోల్పోయినట్లే. బియ్యాన్ని కనీసం కడిగిన తర్వాత అరగంట సేపైనా కూడా నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. బియ్యంలో పోషకాలన్నీ ఉంటాయి. బియ్యం నానబెట్టి అన్నం చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి. ఇంకా ఇలా నానబెట్టి చేసిన అన్నం తినడం వల్ల నిద్ర అనేది చాలా బాగా పడుతుంది. జీర్ణక్రియ కూడా మంచిగా పనిచేస్తుంది. అలా అని బియ్యం ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. అరగంట సేపు మాత్రమే నానబెట్టామంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ శరీరానికి మంచిగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఏంటి బొగ్గులు పెట్టి స్టవ్ మీద కాలుస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మంగళవారం కదండి, సాంబ్రాణి వేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. మనకి ఊర్లో అయితే అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ సిటీస్లో ఉండవు కదండి. నేనైతే స్టవ్ మీద ఇలా కాల్చుకుంటున్నాను బొగ్గుల్ని. ఈ గెరిటి గురించి అయితే కామెంట్స్ పెట్టకండి. ఈ గెరిటి నేను సాంబ్రాణి కోసమే వాడతాను. అలాగే బొగ్గులు ఈ విధంగా కాల్చేసుకొని సాంబ్రాణి అంతా కూడా బొగ్గుల్లోకి వేసుకుంటున్నాను చూడండి. ఇలా మూలల్లో ప్రతి రూమ్లో కూడా అన్ని మూలల్లో ఇలా పొగ వేసుకున్నామంటే, ప్రతి మంగళవారం శుక్రవారం పూట ఇలా వేసుకున్నామంటే చాలా మంచిదండి. ఇంట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో అంతా కూడా. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం వేస్తాను నేనైతే. అన్ని మూలలో డోర్లు వెనకాలంతా కూడా వేస్తాను. ఒక్కోసారి సెల్ఫ్లో ఓపెన్ కూడా చేస్తారనమాట. అలాగే ఇలా హాల్లో మధ్యలో పెట్టేసామంటే పొగంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అంతా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంగళవారం పూట వేసుకోండి. అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్ అండి ఇది. మనకి ఈ చలికాలంలో అయితే కండరాలు పట్టేసినట్లు అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కాపడం పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా బోన్ పెయిన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా అయితే కాపడం పెడుతూ ఉంటాం కదండి, వేడి నీళ్ళతో కానీ చల్లనీళ్ళతో కానీ. వాటి కోసం అని చెప్పి మనం వేరే థింగ్స్ ఏమీ తీసుకోకుండా ఇలా మనం కంఫర్ట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ప్యాకెట్స్ అయితే. ఇదంతా కూడా మనం బాటిల్స్లో వేసుకుంటూ ఉంటాము. తర్వాత ఇది ఖాళీ అయిపోతుంది కదండి. ఇప్పుడు దీన్ని నీట్గా నీళ్ళు పోసి ఒకసారి అలా కడిగేసుకున్నాక వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవాలంటే వేడి నీళ్ళు ఇందులో ఫిల్ చేసుకొని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అందరికీ యూజ్ అయ్యే మంచి చిట్కా అనమాట. మనకు చల్లనీళ్ళతో కాపడం పెట్టుకోవాలనుకుంటే కానీ దీన్ని నిండుగా నీళ్లు పట్టేసి ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టేసుకున్నామంటే చల్లనీళ్ళతో కూడా ఇలా కాపడం అయితే పెట్టుకోవచ్చండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. వేరే ఏం కొనాల్సిన పని లేదండి. ఇలాగ ఇంట్లోనే మనం ఇలా కాపడం అయితే పెట్టేసుకోవచ్చు. ఇలాంటి ప్యాకెట్స్ వల్ల అందరికీ యూజ్ అవుతుందండి. ఈ చలికాలంలో అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది. హెయిర్ సిల్కీగా రావాలంటే చిన్న టిప్ అయితే పాటిద్దామండి. అది మీతో షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ అండి. ఇదిగోండి ఒక పిడికెడు బియ్యం తీసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు మెంతులు తీసుకొని రెండు కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలా నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని. ఇది వచ్చేసారా నైట్ అంతా నానిందనమాట. మెత్తగా అయితే నానిపోయాయి కదండి రెండు కూడా. ఇప్పుడు వీటిని ఒక వడగట్టే తీసుకొని, టీ వడగట్టేవి ఉంటాయి కదండి, దాంతో వడగట్టేసుకున్నామంటే వాటర్ అంతా సైడ్కి వచ్చేస్తుంది కదా. ఇందులోనే మీరు ఏ షాంపూ అయితే వాడతారో, కుంకుడుకాయ కానీ షాంపూ కానీ ఏదైనా అండి, మీరు ఏదైతే తలకి వాడతారో అది తీసుకొచ్చి ఇందులోకి వేసుకొని బాగా గిలకరించేసుకోవాలి. ఇలా అనమాట. బాగా గిలకరించేసుకున్నాక ఇప్పుడు దీంతో హెడ్ బాత్ చేసుకున్నామంటే హెయిర్ అయితే సిల్కీగా వస్తుందండి. ఇలా వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఇలా చేసుకున్నామంటే హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ అయితే సిల్కీగా ఉంటుందండి, అసలు చిక్ అనేదే ఉండదు, చాలా బాగుంటుంది. చలికాలంలో అరికాళ్ళు అనేటివి, పాదాలు పగిలిపోతూ ఉంటాయి కదండి. లైన్స్గా స్కిన్ అంతా కూడా ఏదో పాలిపోయినట్లుగా తెల్లగా అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా రఫ్గా కూడా అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి, బాడీలో హీట్ ఎక్కువ ఉన్నా కూడా వేడి అనేది ఇలా అవుతూ ఉంటుందన్నమాట అరికాళ్ళ దగ్గర. అలాంటప్పుడు అందుబాటులో కానీ గోరింటాకు ఉంటే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం మామూలుగా ఫంక్షన్లప్పుడు పారాన్ని ఎలా పెట్టుకుంటామో అలా అయితే ఇలా పెట్టేసుకోవాలండి మొత్తం కూడా. అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉన్నామంటే ఆ పగుళ్ళు అనేటివి రాకుండా ఉంటాయి. పాదాలు చూడటానికి కూడా అందంగా ఉంటాయి. పైగా స్కిన్ అంతా కూడా పాదాల దగ్గర బాగా స్మూత్ అవుతుందన్నమాట, మెత్తగా ఉంటుంది, పగుళ్ళు అనేటివి రావు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇలా పెట్టి తీయంగానే పగుళ్ళంతా కూడా చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. టిప్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.
వంట చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే చిట్కా అండి ఇది. మనం కొన్ని గ్రేవీస్ చేసేటప్పుడు గడ్డ పెరుగు అనేది గ్రేవీలోకి వేస్తాము. ఎందుకంటే రుచిగా రావటానికి ఇలా గడ్డ పెరుగుని పేస్ట్‌లా చేసుకొని ఇలా కర్రీలోకి అయితే వేసుకుంటాం కదండీ. ఇలా పెరుగు వేయంగానే కొంతమంది అయితే నాకు కామెంట్స్ చేశారనమాట. పెరుగు వేయంగానే అది విరిగిపోయినట్లు అయిపోతుంది. అంటే పాలు విరిగినట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది అక్క అనేసి కామెంట్ అయితే చేశారండి. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. పెరుగు వేసే ముందర సిమ్‌లో అయితే పెట్టేసుకోవాలండి. హైలో పెట్టుకున్నా, మీడియంలో పెట్టుకున్నా కూడా అలా విరిగిపోయినట్లు అయిపోతుంది. అందుకే మనం పెరుగు వేసే ముందరే ఒక 1 మినిట్ ముందు సిమ్‌లో పెట్టేసుకున్నామంటే మనం వేపే మసాలా అంతా కూడా కొంచెం హీట్ అయితే తక్కువ ఉంటుంది. అప్పుడు గాని పెరుగు వేసుకున్నామంటే ఇక్కడ చూడండి ఎక్కడ గాని విరిగినట్లే లేదు కదా! చాలా చక్కగా వచ్చింది చూడండి. అందరికీ యూజ్ అవుతుంది. చిట్కా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. ఎప్పుడు గాని సిమ్‌లో పెట్టుకొని పెరుగైతే వేసుకోవాలండి. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నప్పుడు పొట్టు ఒలుచుకోవటానికి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం కదండి. ఇంకా ముఖ్యంగా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒలుచుకోవటానికి టైం అనేది పడుతుంది. ఈజీగా ఎలా ఒలుచుకోవాలో చూపెడుతున్నాను చూడండి. మనం ఉడకబెట్టేసుకున్నాక అంటే గుడ్లు ఉడకబెట్టుకున్నాక ఇలా ఒక బాక్స్లో సగం వరకు నీళ్లు తీసేసుకొని అందులో పట్టినన్ని ఒక 4-5 ఎగ్స్ ఇలా వేసేసుకొని మూత బాగా టైట్గా వేసి బాగా ఇలా పైకి కిందకి రంగులిచ్చేసామంటే పొట్టు చూసారా ఎంత బాగా చిట్లిపోయినట్లుగా ఈజీగా వచ్చేస్తుందండి. తొందరగా ఇలా చిటికలో మనం ఎన్ని ఎగ్స్ అయినా కూడా ఇలా ఒలిచి పెట్టేసుకోవచ్చు. పని అనేది తొందరగా అయిపోతుంది. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా మనం ఒలుచుకుంటూ ఉన్నామంటే ఇంకొక పని అయితే చేయలేము కదా. ఇలా చేసుకున్నామంటే తొందరగా పొట్టు అయితే వచ్చేస్తుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. అందరికీ యూజ్ అయ్యే మంచి చిట్కా అండి ఇది. మనం ఇంట్లో మిక్సీ వాడుతూ ఉంటాము. మిక్సీ జార్లోని బ్లేడ్స్ అప్పుడప్పుడు మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో మనం ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ పొట్టు తీసి పడేయకుండా ఇలా మిక్సీలోకి వేసుకొని మంచిగా పౌడర్ అయిపోయేట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి కోడిగుడ్డులోని పొక్కు అనేది చాలా గట్టిగా ఉంటుంది కదండి, గరుగ్గా వస్తుంది. అది మనం మిక్సీ వేయటం వల్ల బ్లేడ్స్ అన్నీ కూడా షార్ప్నెస్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తాను. మంచిగా షైనింగ్ వస్తుంది. లోపల ఉన్న మురికంతా కూడా పోతుంది. షైనింగ్ కూడా వస్తుంది. అంతేకాదు మనకి పైన ఇచ్చే మూత కూడా దాని ప్లాస్టిక్ ఇస్తారు కదండి, అది కూడా మంచిగా షైనింగ్ అయితే వచ్చి కొత్తదిలా మెరిసిపోతూ ఉంటుంది. బ్లేడ్స్ అన్నీ కూడా షార్ప్నెస్ చాలా బాగా వచ్చేసింది చూడండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పొట్టు అంతా కూడా చెట్లకు మొదట్లో వేసుకున్నామంటే చెట్లు బాగా పెరుగుతాయి. అందులో పువ్వులు మంచి సువాసన వస్తుందండి.